మా సమయాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. మీరు మా మధ్యలో ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దానియేలు యొక్క జీవితాన్ని గురించి మరి సీనియర్ లెసన్స్లో వింటుండగా మీరే జ్ఞాపకం చేసుకొని రాబో దినాల్లో కూడా ఎంతో శ్రేష్టమైన పాఠాలు ఉంటాయి ప్రభా. అవి వాళ్ళు విని అర్థం చేసుకొని మీ కొరకు తీర్మానించుకోగలిగినట్లు సహాయం దయచేయండి. మేము ఆరంభంలోనే వాళ్ళు తీర్మానించుకొని చివరి పాఠంలోగా ఆత్మీయంగా ఎంతో మేలు పొందడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. దేవా, నీవే మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభా. మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు కథ అర్థమయ్యేలా చెప్పడానికి ఆత్మ సహాయం నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కనబడని అంధకార శక్తులన్నింటినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వస్తున్నాం. నీ యొక్క సన్నిధి ప్రభా మా మధ్యలో ఉంచుమని ప్రార్థిస్తూ ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని మీరు సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరైతే తీర్మానించుకోలేదో వాళ్ళు తీర్మానించుకునేలాగా మీ యొక్క సహాయమును దయచేయమని ప్రార్థిస్తూ ఖాళీగా ఎవ్వరు కూడా వెళ్ళిపోకుండా నీ కృప చూపించమని మమ్మల్ని అందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి. నిన్నటి కంఠత వాక్యం ఎంతమందికి వచ్చింది? నిన్నటి కంఠత వాక్యము ఎంతమంది నేర్చుకొని వచ్చినారు? నేర్చుకోలేదా? ఎవరు నేర్చుకోలేదా? వాళ్ళని ఎందుకు చూస్తారు? మీరు చెప్పండి, నేర్చుకున్నారా లేదా? రాదా? నీకు కూడా రాదా? నువ్వు కూడా నేర్చుకోలేదా? ఎవరికి రాదా? అసలు కంఠవాక్యం ఆంటీ ఇచ్చిందా? ఇచ్చిందా ఇవ్వలేదా? ఇచ్చిందా? ఆంటీ అంకులు ఇచ్చినారా లేదా? అమ్మ మీరు బుక్స్ ఇప్పుడు తీయొద్దు. కంఠత వాక్యం మెమరీ వర్స్. నేను క్వశ్చన్స్ అడగడం లేదు, మెమరీ వర్స్ చెప్పాలి. వచ్చా? చెప్పు నాన్న. కూర్చొని అయినా చెప్పు, పర్లే. వెరీ గుడ్. నెక్స్ట్ నువ్వు చెప్తాను. నీవే వచ్చా? వెరీ గుడ్. ఇంకా పర్వాలే, గర్ల్స్ ఇద్దరన్నా చెప్పినారు. బాయ్స్ రాదా? మరి చెప్పాలా, ఎందుకు సిగ్గుపడుతుండ్రు? చక్కగా మీకు ధైర్యంగా చెప్పాలా? చెప్పు నాన్న, నీకు వచ్చు కదా, చెప్పు. వెరీ గుడ్. ఇంకెవరున్నారు? లేదా? సరే, ఈరోజు కంఠవాక్యం చూసుకోండి. చక్కగా కంఠవాక్యాలు నేర్చుకోవాలా. లాస్ట్ డే 10 కంఠవాక్యాలు చెప్పాలా, సరేనా? మీకు చాలా చిన్న 2 లైన్లు 3 లైన్లే ఉన్నాయి కంఠవాక్యాలు. నేర్చుకొని లాస్ట్ డే మీరు అందరి ముందు చెప్పాలి. చిన్న పిల్లలు కేజీ వాళ్ళు 10 కంఠవాక్యాలు చెప్తారు కదా. మరి మీరు సీనియర్స్ చెప్పకపోతే బాగుండదు. నేర్చుకోండి నాన్న, మంచిగా చెప్పండి. ఈరోజు కంఠవాక్యము యాకోబు 1:5. యాకోబు 1:5 అందరం కలిసి చదువుకున్నాం. యాకోబు 1:5 మీలో ఎవనికైనాను జ్ఞానం కొదవగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఎంత మంచి వాగ్దానం కదా. దేవుడు ఏమని చెప్తున్నాడు? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉంటే ఏమంటున్నాడు? నన్ను అడగవలెను, అప్పుడు అది మీకు ఇస్తాను అంటున్నాడు. జ్ఞానము కొదువ. ఏం జ్ఞానము? లోకరీతిగా జ్ఞానము మనకుంటుంది. బయటికి చూడొద్దు, కథ వినాలి. లోకరీతిగా జ్ఞానం మనకు చాలా ఉంటుంది. మనం ఎప్పుడైతే యేసు ప్రభువుకు మన హృదయం ఇస్తామో, ఎప్పుడైతే మనం యేసు ప్రభు బిడ్డలంగా జీవిస్తామో, అప్పుడు ఈ లోకంలో ఉండే వాళ్ళ మధ్య, మన స్నేహితుల మధ్య, దేవుణ్ణి ఎరగని వారి మధ్యలో మనము జ్ఞానము కలిగి మెలగాల. ఆ జ్ఞానం కావాలంటే మన దగ్గర ఉండదు. ఆ జ్ఞానం
కాబట్టి దేవుడు అడగమంటున్నాడు, మీకు ఏ జ్ఞానమైనా, ఏ పరిస్థితులలో ఎలాంటి జ్ఞానమైనా మీరు నన్ను అడిగితే నేను మీకు ఇస్తాను అంటాడు. అంతేకాకుండా చదువులో కూడా చదివేటప్పుడు కొన్ని పాఠాలు అర్థం కావు, ఒక సబ్జెక్ట్ అర్థం కాదు, ప్రభుని అడగాల, ప్రభా నాకు ఈ సబ్జెక్ట్ అర్థం కావడం లేదు, అర్థం చేసుకోవడానికి నాకు జ్ఞానం దయచేయి ప్రభా అంటే దేవుడు తప్పకుండా జ్ఞానము దయచేస్తాడు. ఈరోజు పాఠంలో దానియేలు, తర్వాత దానియేలు అతని స్నేహితులు ఎట్లా ప్రార్థన చేసినారు, దేవుడు వాళ్ళకి ఎట్లా జ్ఞానమును అనుగ్రహించినాడో మనము ఈరోజు పాఠంలో మనం చూస్తాం. నిన్నటి పాఠంలో ఏం విన్నారు చెప్పండి మీరు? దానియేల్లో ఏం విన్నారు? ఆంటీ 40 minutes దానియేలే అనిందా? ఆంటీ అంకుల్ ఎవరు చెప్పినారు మీకు నిన్న? దానియేలే అన్నదా? ఏం చెప్పినారు చెప్పాలా? గర్ల్స్ చెప్పమా, దేని గురించి విన్నారు నిన్న? అరే ఎట్లమ్మా పెద్ద పిల్లలు మీరు, విన్నది కూడా మర్చిపోయింది, రాసుకున్నారు కూడా మళ్ళీ. దేని గురించి విన్నారు నిన్న? చెప్పండి, మీరు చెప్తేనే నేను నెక్స్ట్ పాఠానికి పోతాను. చెప్పు నాన్న, మంచి బాయ్స్ చెప్తున్నారు, చెప్పండి నాన్న, చెప్పు. ఏం పర్లే, గొనగొద్దు నోట్లో, గట్టిగా చెప్పు, ఏమనుకోను నేను, చెప్పు. ఏనానా అవతలనా? అసలు పాఠమే వీళ్ళు చెప్పిన ఆంటీ అంకులో చెప్పినారా? ఏం చెప్పినారు? మౌనంగా కూర్చోండి అని చెప్పినారా? ఎట్లా నానా? దానియేలు వాళ్ళు ఎక్కడి వాళ్ళు, ఏ దేశస్తులు? పోనీ ఇశ్రాయేల్. మరి ఎందుకు బబులోను దేశానికి వచ్చినారు? ఎందుకు వచ్చినారు? ఎందుకు వచ్చిండ్రు? నవ్వుతారు. ఎందుకు వచ్చిండ్రా? ఏంది? ఉద్యోగాల కొరక? తమాషాలు పడద్దు, కరెక్ట్గా ఆన్సర్ చెప్పాల. దేనికి వచ్చినారు? దానియేలు వాళ్ళు ఎట్లా బబులోను దేశానికి వచ్చినారు? వారు ఇశ్రాయేలీలు కదా, వాళ్ళు యూదులు కదా, వాళ్ళు దేవుణ్ణి వెంబడించేవాళ్ళు, వాళ్ళు దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు. ఎట్లా వాళ్ళు మరి బబులోను దేశానికి వచ్చినారు? దేని వాక్యం విని వచ్చిందా? మాట వినలేదు. వెరీ గుడ్ కదా. దేవుని మాట వినకుండా వాళ్ళు ఉన్నందుకు దేవుడు వాళ్ళ మీదకి బబులోను రాజు యుద్ధానికి పోయేలాగా చేసినాడు. యుద్ధానికి పోయినప్పుడు మరి ఇశ్రాయేలీలు గెలిచిండా, బబులోనోళ్ళు గెలిచిండా? ఎవరు గెలిచినారు? బబులోనోళ్ళు గెలిచినారు. అయితే ఏం చేసినారు వాళ్ళు? గెలిచిన తర్వాత ఏం చేస్తారు? ఒక రాజు సాధారణంగా ఎవరైనా విజయం పొందిన రాజు ఓడిపోయిన వాళ్ళని ఏం చేస్తారు? దాసత్వం తీసుకుంటారు. ఎవరెవరిని తీసుకొని వెళ్తారు? పాఠం మీ క్వశ్చన్స్ తోటి అయ్యేటట్టుంది. ఎవరిని తీసుకొని పోతారు? ఎవరైతే జ్ఞానముగా మంచి యవనస్తులు, మంచిగా ఉండేవాళ్ళు, తర్వాత పిల్లల్ని, యవనస్తులను, తర్వాత పెద్దవాళ్ళను, అన్ని ఆడవాళ్ళను, మగవాళ్ళను, అన్ని రకాలైన వాళ్ళను వాళ్ళ దేశానికి తీసుకొని వెళ్తారు. వాళ్ళకు ఏ విధంగా వాళ్ళు ఉపయోగపడతారో ఆ విధంగా వాళ్ళని వాడుకుంటూ వస్తారనమాట. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే బబులోను దేశానికి వచ్చినాక ఏం చేసినాడు రాజు? వాళ్ళని ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఆడోళ్ళని ఏర్పరచుకుండా, మగవాళ్ళని ఏర్పరచుకుండా? మగవాళ్ళని దేని కొరకు ఏర్పరచుకుందా? దేని కొరకు రా అమ్మ గర్ల్స్ చెప్పండి, దేని కొరకు ఏర్పరచుకున్నాడు అంటే నాకు అర్థం కాదు, చెప్పాలా? దేని కొరకు తీసుకున్నాడు? రాజుకు సేవ చేయడానిక? అవునా? అట్లనే చెప్పిందా మీ అంకులు? ఎవరైతే ఆ యూదులలో, ఇశ్రాయేలీలలో
మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు, చురుకైన వాళ్ళు, తెలివి గల వాళ్ళను ఏర్పరచుకొని వాళ్ళకి ఏం చేసినారు చెప్పండి? ఏం చేసినారు? గుర్తుపెట్టుకునిరా. ఫుడ్ పెట్టిండ్రు. ఏం ఫుడ్ పెట్టిండ్రు? ఉత్త ఫుడ్డే పెట్టిండ్రా? ఇంకా కేజీ పిల్లల ఆన్సర్లు చెప్తున్నారా మీరు? ఫుడ్ పెట్టిండ్రట. ఏమ్మా చెప్పండి, ఏం చేసినారు చెప్పండి? అరే మీరు లెసన్నే వినలేదు కదా. రాజు అందులో ఎంతమంది నేర్పరచుకున్నాడు? 4. వెరీ గుడ్, బాగా చెప్పినారు. 4 నేర్పరచుకున్నాడు. ఆ 4కి ఏం చేసినారు తెలుసా? ఆ యొక్క బబులోన్లో ఉండి సకల విద్యలు నేర్పించడానికి వాళ్ళను ఒక ప్రత్యేకమైన స్థలంలో పెట్టినారు. అంతేకాకుండా రాజు భోజనం కూడా వాళ్ళకు ఏర్పాటు చేయబడింది. అయితే అందులో ఉండే ఇశ్రాయేలీలు వాళ్ళ పేర్లు ఏంటమ్మా? ఏం పేర్లు వాళ్ళ పేర్లు? దానియేలు, అనన్య, మిషాయేలు, అజయ్. వెరీ గుడ్. ఈ 4 మరి వాళ్ళు కూడా సకల విద్యలు నేర్చుకోవడానికి రాజు దగ్గర వాళ్ళు భోజనం చేయడానికి ఏర్పాటు చేయబడింది. అయితే ఈ 4 ఏమని తీర్మానించుకున్నారు? రాజభోజనము తిని అపవిత్రపరచుకోకూడదని తీర్మానించుకున్నారు కదా. ఎంత గొప్ప తీర్మానం! ఫుడ్ పెడితే ఎవడన్నా వదిలేస్తారా చెప్పండి? వదిలేస్తారా? అది కూడా మామూలు ఫుడ్ కాదు. రాజభోజనం అంటే మనం ఎప్పుడు చూడని, తెలియని, ఎరగని అన్ని రకాలు అక్కడ ఉంటాయి. అయితే కూడా దానియేలు వాళ్ళు ఏం చేసినారు? రాజభోజనం తిని అపవిత్రపరచుకోకూడదు అని తీర్మానించుకున్నారు. ఎంత దేవుని కొరకు తీర్మానం! మీరు దేవుని మందిరానికి వస్తారు, దేవుని మందిరంలో పనులు చేస్తారు కదా, మరి యూత్ మీటింగ్లకు వస్తారు, అన్నీ చేస్తారు. మీ తీర్మానం ఏంటి? నిన్న ఏమని తీర్మానించుకున్నారు? ఎక్కడ మంచి ఫుడ్ ఉంటే అది తినాలా అని తీర్మానించుకున్నారా? లేకపోతే రాజభోజనం తిని అపవిత్రపరచుకోకూడదు అని తీర్మానించుకున్నారా? ఎందుకు రాజభోజనం తినొద్దు అనుకున్నారు? ఎందుకు అనుకున్నారు? వాళ్ళ దేవతలకు ప్రార్థన చేసి వాళ్ళకు పెట్టిన తర్వాతనే వీళ్ళకు వడ్డిస్తారు. కాబట్టి అట్లా తినకూడదు అని తీర్మానించుకున్నారు కదా. కాబట్టి మీ యవ్వన జీవితాన్ని కూడా ప్రభు కొరకు తీర్మానించుకోవాలి. ఇట్లా నేను ప్రశ్నలు అడుగుతూ ఉంటే టైం అయిపోతుంది. కాబట్టి ఈరోజు పాఠానికి మనము వెళ్దాం. ఈరోజు దానియేలు 2వ అధ్యాయంలో మన పాఠము ఉంది. ఇక్కడ మనం ఏమని చూస్తున్నాము అంటే జ్ఞానము కొరకు. ఎవరికైనాను జ్ఞానం కొదవగా ఉంటే నన్ను అడిగితే దేవుడు అంటున్నాడు, నేను వారికి ధారాళంగా ఇస్తాను అంటున్నాడు కదా. అందరికీ ఇస్తాను, ఎవరు అడిగినా పర్వాలేదు, నేను జ్ఞానం ఇస్తాను. దానియేలు వాళ్ళు జ్ఞానం కొరకు ఏ విధంగా వాళ్ళు దేవుణ్ణి అడిగినారో ఈరోజు మనం పాఠంలో మనం వింటాం. జాగ్రత్తగా వినాలా? రేపు ప్రశ్నలు ఆంటీ వాళ్ళు వేస్తారు, చక్కగా జవాబులు చెప్పాలి. జవాబు కొరకు వినడం కాదు, కానీ మీ ఆత్మీయ మేలు క్షేమం కొరకు పాఠాన్ని చక్కగా వినాలి. బబులోను రాజు, ఆయన పేరు నెబుకద్నెజర్. ఆయన పరిపాలనలో 2వ సంవత్సరము వచ్చింది అన్నమాట. 2వ సంవత్సరం పరిపాలించేటప్పుడు రాజుకు ఒక కళ వచ్చింది. మనకు మస్తు కళలు వస్తాయి కదా, రోజు కళలు వస్తాయి. కానీ మన కళలను ఎవడు పట్టించుకోడు. మనం ఎవరిని జ్ఞానులను పిలవం, లేకపోతే ఎవరికి పోయి మన మమ్మీ డాడీకి కూడా మనం పోయి ఈ కళ వచ్చింది అని కూడా మనము చెప్పం. కానీ రాజుకు కళ వచ్చిందంట. ఆ కళ వచ్చినప్పుడు బైబిల్లో ఏమని రాయబడింది చూడండి. అందును గురించి ఆయన మనసు కలతపడగా ఆయనకు నిద్ర పట్టలేదు. కళ వచ్చింది, మనసులో కలత వచ్చింది, కలవరం వచ్చేసింది, ఇంకా నిద్ర రావడం లేదు.
రాజు అనుకుంటున్నాడు, మరి ఈ కళ యొక్క భావం చెప్పడానికి ఎవరైనా జ్ఞానులు ఉన్నారా? ఈ కళ దాని యొక్క మర్మము చెప్పడానికి ఎవరికైనా చేతనవుతుందా అని అనుకుంటున్నాడు. రాత్రంతా నిద్ర రాలేదు. ఏంటి కళ? ఈ దేవతలు ఎవరైనా నాకు ఏదైనా బోధిస్తున్నారా, లేకపోతే ఏదైనా ఒక సందేశం నాకు చెప్తున్నారా అని కలవరంగా రాత్రంతా నిద్రపోలేదు. ఉదయం అయిన తర్వాత రాజు ఏం చేస్తాడంటే ఆ బబులోను దేశంలో ఉండే జ్ఞానులను అందరినీ పిలిపియమంటాడు. ఆజ్ఞ ఇయ్యగానే పోయి అందరినీ పిలుచుకొని వస్తారు. చూడండి, బబులోను దేశంలో ఉండే జ్ఞానులందరూ కూడా వస్తారు. వీళ్ళు ఎవరు అని అంటే ఎలాంటి వాళ్ళు వచ్చినారంటే మాంత్రికులు వచ్చినారు, శకునగానులు వచ్చినారు, గారడి విద్య గల వాళ్ళు వచ్చినారు, జ్యోతిష్కులు, తర్వాత కల్దీలు కూడా రాజు పిలిచినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చినారు. వచ్చిన తర్వాత రాజు ఎదుట వాళ్ళు నిలబడ్డారు. ఈ శకునగానులు మాంత్రికులు వీళ్ళు ఏం చేస్తారు అంటే చనిపోయిన వారి యొక్క ఆత్మలను పైకి లేపుతారు. చనిపోయిన వాళ్ళ ఆత్మలను బయటికి పిలిచి, వాళ్ళు ఏదో మంత్రాల వలన బయటికి పిలిచి ఆ ఆత్మలను ద్వారా తెలుసుకుంటారు భవిష్యత్తులో ఏం జరగనై ఉంది అని తెలుసుకొని వాళ్ళు ప్రజలకు అందించేవారుగా ఉంటారు. ఈ జ్యోతిష్కులు ఏం చేస్తారంటే గ్రహాలను చూస్తారనమాట. గ్రహాలను చూసి మానవుని యొక్క మనుషుల యొక్క మరి పరిస్థితులు ఏం జరుగుతుంది అని వాళ్ళకి ఏం సంభవించినయిందని ఈ జ్యోతిష్కులు చెప్తారు అన్నమాట. వాళ్ళ జ్యోతిష్కుల యొక్క నమ్మకం ఏంటి అంటే బబులోను దేశంలో ఉండే జ్ఞానులు, బబులోను దేశంలో ఉండే దేవతలు వారికి సహాయం చేస్తాయని, వాళ్ళకు వాటి యొక్క భావాలు చెప్తారని వాళ్ళ యొక్క నమ్మకము. కానీ దేవుడు, ఒక నిజమైన దేవుడు మనకున్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన చాలా గొప్పవాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. ఈ గ్రహాలను వాటన్నిటిని కూడా నిజ దేవుడే చేసినాడు. వాటన్నిటినీ కలగజేసి వాటి స్థానములలో వాటిని ఆయన పెట్టినట్లుగా మనము చూస్తాం. అంతేకాకుండా ఈ భూలోకంలో ఇప్పుడు మనం చూసేవే కాకుండా లోకమంతటిలో ఏవేవైతే ఉన్నాయో, ఏవేవైతే మనం చూస్తున్నామో అవన్నీ కూడా దేవుడు తన నోటి మాట చేత ఆయన కలగజేసినాడు. కాబట్టి వాళ్ళు నిజ దేవుని వాళ్ళు తెలుసుకోరు. ఇదంతా కూడా దేవుని యొక్క సృష్టి, దేవుడు కలగజేసినవే, దేవుడు చెప్పినట్లుగా ప్రతి ఒక్కటి నిర్వహిస్తూ వస్తుంటుంది. కానీ ఆ బబులోన్ దేశంలో ఉండేవాళ్ళు వాళ్ళకున్న వాటి దేవతలను వాళ్ళు నమ్ముతున్నారు అన్నమాట. వాళ్ళకి సహాయం చేస్తారు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈరోజు మీ ముందు ఒక ప్రశ్న, మీకు ఆ నిజ దేవుడైన యేసు ప్రభు ఎంతమందికి తెలుసు? ఎంతమందికి ఆయనకు మీరు హృదయం ఇచ్చినారు? ఎంతమంది మీరు హృదయం ఇచ్చినారు ఆయనకు? ఎంతమంది రక్షింపబడ్డారు? చేతులెత్తాల. బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎంతమంది మీ హృదయం యేసు ప్రభుకి ఇచ్చినారు? ఎంతమంది మీరు మార్మన్స్ పొందినారు? చేతులు ఎత్తండి. అబ్బో, అందరు పొందినారే, ఒకరిద్దరు తప్ప. గర్ల్స్ కొంతమంది తీర్మానం. అయితే దేవుడు ఈరోజు మీ ముందు ప్రశ్న వేస్తున్నాడు. నిజంగా రక్షింపబడితే పర్వాలేదు, రక్షింపబడ్డామని మోసంలో ఉంటే అది చాలా భయంకరం. అయితే దేవుడు తరుణం ఇస్తున్నాడు నిజ దేవుణ్ణి తెలుసుకోవాలని. ఆయన సర్వశక్తిమంతుడు అని చెప్పిన కదా, ఆయన లోకాన్ని సృష్టించడం కాదు, నన్ను కూడా ఆయన చేసినాడు. తన స్వరూపమున తన పోలిక చొప్పున నన్ను ఆయన నిర్మించినాడు. ఆయన యొక్క ఆశ ఏంటి అంటే మనము ఆయనను ప్రేమించాలా, ఆయన మాట వినాలా, ఆయనకు లోబడాలా, అది ఆయన యొక్క ఇష్టము. కానీ మనం ఏం చేస్తాం? ఆయన మాట వినము కదా, ఆయనకు లోబడము. ఆయన చెప్పినట్లు చేయడానికి కష్టం. ఆయన చెప్పినట్లు చేయాలంటే, ఆయన చెప్పినంత విధేయత చూపించాలంటే చాలా కష్టం. అందుకని ఏం చేస్తారు యవనస్తులు? యేసు ప్రభుని అంగీకరించిన దేవునికి సంపూర్ణంగా అప్పగించుకోరు.
దేవుని యొక్క ఆశ ఏంటంటే మీరు సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకోవాలని, ఆయన కొరకు మీరు జీవించాలని ఆయన యొక్క ఆశ. బైబిల్లో ఏమనుందంటే రోమా 3:10 ఉంది. ఏమని? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు కదా. లోకంలో నీతిమంతుడు అనేవాడే లేడు. అందరూ కూడా పాపము చేసినారు, పాపంతో ఈ లోకంలో జన్మించినారు, పాపంతో ఈ లోకంలో జీవిస్తూ వస్తుంటున్నారు. దేవుడు ఒక్కడే నీతిమంతుడు, దేవుడు ఒక్కడే నీతిమంతుడు. ఆయన మనల్ని నీతిమంతులుగా చేయాలని ఇష్టపడుతున్నాడు. అందుకని ఆయన పరలోకంలో ఉండే ఆ వైభవాన్ని, ఘనతను, సింహాసనాన్ని ఆయన కలిగినంత కూడా ఆయన విడిచిపెట్టి ఈ లోకానికి ఏమి లేనివాడుగా మన స్థానంలోనికి, మన స్థితికి, మన పరిస్థితికి ఆయన వచ్చినాడు. మన దగ్గరికి ఆయన వచ్చినాడు. మన పాపాన్ని విప్పి చూపించినాడు. మన పాపపు శిక్ష చాలా భయంకరమైనది. మాటల చేత, క్రియల చేత, సినిమాల చేత, అవిధేయత చేత కదా, దేవుని మాట వినకపోవడం వల్ల పాపాన్ని కూర్చుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా బాగా కనబడతాయి, కానీ అవి మనల్ని దేవునికి దూరం చేస్తూ ఉంటాయి. చివరికి ఒకరోజు మనం చనిపోతే నిత్య నరకానికి మనము వెళ్తాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, మంటలలో కాలుతా ఉండాల. అయ్యో యేసయ్య, నేను ఇక్కడ మరి రెహోబోతు VBSకు నేను వచ్చినాను, చాలాసార్లు అటెండ్ అయినాను, చాలాసార్లు దేవుని మందిరంలో ఊడవడం పనులన్నీ నేను చేసినాను యేసయ్య, నేను పరలోక రాజ్యానికి రాలేనా అంటే దేవుడు అంటాడు, నిజమే, మీరు పనులన్నీ చేసినారు, కానీ మీ పేరు పరలోకమందు జీవ గ్రంథంలో లేదు. పరలోకమందు జీవ గ్రంథంలో లేకపోతే మనం ఆయన దగ్గరికి పోలేము. ఆయన దగ్గరికి మనం పోవాలంటే ఆ పరలోకమందు జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలంటే మన హృదయం యేసు ప్రభుకి ఇవ్వాలి. యేసయ్య, నేను పాపిని, యేసు ప్రభు మన పాపాలను విప్పి చూపించినాడు, మన శిక్ష ఎంత భయంకరమైందో చూపించినాడు. అంతేకాదు మన శిక్ష అంతా కూడా ఆయన భరించినాడు. ఈ లోకంలో ఎవరన్నా భరిస్తారా? మన అన్నదమ్ముళ్ళు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, మన తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా మన శిక్ష భరించడానికి ఇష్టపడరు. ఎవ్వరు కూడా మన శిక్ష భరించరు కదా. తప్పు చేస్తే అయ్యో పాపం దెబ్బలు కొడుతుండ్రు తప్పు అంటారు, కానీ డబ్బులు ఇచ్చి విడిపిస్తారేమో కానీ వాడిని కొట్టొద్దు నన్ను కొట్టండి అని అన్నారు. ఎవరు కూడా అన్నారు. మన స్నేహితులు కానీ ఎవ్వరు కూడా మన మీద ప్రేమ చూపించారు. మన శిక్ష మనమే భరించాలి. కానీ దేవుడు ఒక్కడు, మన సృష్టికర్త అయిన దేవుడు మనమంటే చాలా చాలా ఇష్టం. ఆయనను మనం ప్రేమించకపోయినా, ఆయన మనం కావాలనుకోకపోయినా ఆయనకు మనం కావాలని చాలా ఇష్టం. అందుకనే ఆయన ఏం చేసినాడు తెలుసా? మన శిక్ష ఆయన సిలువలో భరించినాడు. నీ చేతులకు మేకులు బదులు ఆయన చేతులకు మేకులు కొట్టించుకున్నాడు. నీ కాళ్ళకు చెడ్డవాటి కురుకుతున్నావు, నీ కాళ్ళకు మేకులు కొట్టే బదులు ఆయన కాళ్ళకు మేకులు కొట్టించుకున్నాడు. ఆయన నువ్వు చెడ్డ తలంపులు తలస్తున్నావు, నీ తలపైన ముండ్ల కిరీటం పెట్టే బదులు యేసు ప్రభు ఆయన తలపైన ముండ్ల కిరీటం పెట్టించుకున్నాడు. ఒక్కొక్క ముళ్ళలో నుంచి రక్తం అంతా కారుతా ఉంది. ఎంత బాధ, ఎంత మరి శ్రమ ఆయన అనుభవించినాడు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించి మీరు మంటలో కాలడం ఇష్టం లేక ఆ శిక్ష అంతా కూడా దేవుడు తన కుమారుని మీద వేసినాడు, రక్తమంతా కార్చినాడు. యేసు రక్తం ఒక్కటే మన ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. చిన్న ప్రార్థన, యేసయ్య నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నీ రక్తమే నా పాపాలు కడుగుతాయంట. నేను కడుక్కున్నానని అనుకుంటున్నా, కానీ నిజంగా నీ కార్యం నాలో జరగలేదు, నన్ను మార్చేసేయ అంటే చక్కగా ఆయన మార్చేస్తాడు కదా. ఎంత గొప్ప ధన్యత! పరలోకంలో మన పేరు ఉంటుంది. ఎప్పుడు ఈరోజు నువ్వు తీర్మానించుకుంటే ఈరోజే పరలోకంలో రాసేస్తాను. 100 సంవత్సరాలకు నువ్వు చనిపోయినా ఆయన యొక్క రాజ్యంలో సంతోషకరమైన స్థలంలో నువ్వు ఉంటావు కదా. కానీ ఆ బబులోను దేశంలో ఉండే ఆ యొక్క జ్ఞానులకు, ఆ మంత్రగాన్లకు, ఆ శకునగాన్లకు, గారెడి విద్య గల వారికి, తర్వాత కల్దీలకు
ఈ యొక్క దేవుని గురించి తెలియదు. వాళ్ళు నమ్ముకున్నది వాళ్ళకి సహాయం చేస్తారేమో అని వాళ్ళు ఆశపడుతూ వచ్చినారు. రాజుకేమో కలవరము ఏర్పడింది. అందరినీ బబులోను దేశంలో ఉండే జ్ఞానులందరినీ కూడా చెప్పిన కదా ఇప్పుడు ఎవరెవరు అని వాళ్ళందరూ వచ్చినారు రాజు దగ్గర నిలబడ్డారు. ఆ దినాలలో ఆ 2వ సంవత్సరము బబులోను రాజు ఏలే దినాలలో మరి దానియేలు వాళ్ళు కూడా 4 మరి జ్ఞానులుగా పిలువబడుతున్నారు. వాళ్ళు రాజు దగ్గర చాలా ప్రాముఖ్యమైన విషయాల గురించి రాజుకు సలహా ఇచ్చేవారుగా ఉన్నారు. కానీ ఆ రోజు దానియేలు మరి షడ్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళను దేవుడు ఆ రోజు ఆ అధికారులు పిలవలేదు. ఆ రోజు వాళ్ళని ఎందుకో పిలవలేదు. సరే వాళ్ళందరూ రాజు దగ్గరకు వచ్చి నిలబడ్డారు. ఇవ్వండి ఆయన ఎవరైనా. వాళ్ళంతా రాజు దగ్గరకు వచ్చి వాళ్ళంతా రాజు దగ్గరకు వచ్చి నిలబడ్డారు. రాజు వాళ్ళకి ఏమని చెప్తున్నాడంటే చూడండి, 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం చదవండి మా ఎవరైనా. దానియేలు 2వ అధ్యాయం 2వ వచనం, లేకుంటే అందరం కలిసి చదువుకుందాం. 2వ వచనం 2వ అధ్యాయం 2వ. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్లను, గారెడి విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీలను నంపుడని ఆజ్ఞయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలచిరి. రాజు వారితో, నేను ఒక కల కంటిని, ఆ కల భావము తెలుసుకొనవలనని నేను మనోవ్యాకులము ఉండి ఉన్నాననగా కల్దీలు సిరియా భాషలో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించునుగాక. చదవండి గట్టిగా. నాకైతే ఏం అర్థం కాలే. ఒకరో ఇద్దరు చదువుతున్నారు, అందరు చదవాల. 5వ వచనం, సరే. ఇక్కడ ఏమంటున్నాడు రాజు, నేను ఒక కల కన్నాను, ఆ కళ భావం మీరే చెప్పాలా, కళ చెప్పాలా, కళ భావం కూడా మీరే చెప్పాలా అని అంటారన్నమాట. రాజు చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. రాజా అట్లా కాదు, మీరు కళ చెప్పండి, మేము దాని భావం చెప్తాము అని అంటారు. రాజు అంటాడు, నేను కళను మర్చిపోయినాను, నేనేం కలగన్నానో నాకు జ్ఞాపకం లేదు. ఒక్కటి నేను కలవరపడ్డాను, నేను కలతపడ్డాను, నాకు నిద్ర రాలేదు. కాబట్టి మీరేం చేయాలంటే ఇప్పుడు కళ చెప్పాలా, కళ భావం చెప్పాలా. వాళ్ళు చాలా ఆశ్చర్యపోతున్నారు. కళ ఎట్లా చెప్తాం కదా, రాత్రికి మనకు వచ్చిన కళ చెప్పండి అంటే ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పలేరు. వాళ్ళు అంటారు, రాజా మేము అట్లా చెప్పలేము, మీరు మాత్రం కళ చెప్పండి, మేము దాని భావం తప్పకుండా. చూడు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, నోటి మీద వేళ్ళు వేసుకుంటున్నారు, చెంపలు పట్టుకుంటున్నారు. ఏంటబ్బా ఇది పెద్ద సమస్య అయిందే, ఎట్లా రాజు ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నాడు, ఏం చెప్పాలా? రాజుకు మళ్ళీ చెప్తారు, రాజా మేము మాత్రము కళ చెప్పలేము, మీరు కళ చెప్పండి, దాని భావము మేము ఖచ్చితంగా చెప్తాం. రాజుకు చాలా కోపం వస్తుంది. మనలాగా తమాషాలు పడుకుంటా రాజు ఎదుట వాళ్ళు నిలబడకూడదు. రాజు కోపం వచ్చిందంటే ఇంకా వెంటనే చంపేస్తారు. రాజుకు చాలా కోపం వస్తుంది. మీరు నా దగ్గర టైం పాస్ చేస్తున్నారు, కాలయాపన మీరు చేస్తున్నారు. కాబట్టి మీరు కళ చెప్పలేరు, దాని భావం కూడా మీరు చెప్పలేరు. మీ కళ రాదు అంటే భావం కూడా అబద్ధమే. కాబట్టి మీరు కనుక ఈ కళ యొక్క భావాన్ని, కళ భావాన్ని చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ కూడా నేను చంపేస్తాను అని ఆజ్ఞ ఇస్తాడు. చూసినా ఎంత భయంకరమైన పరిస్థితి. కళ ఆయనకు వస్తే వీళ్ళు చెప్పాలంట, చెప్పకపోతే
చంపేస్తారంట. రాజులు ఆ దినాల్లో అంత గొప్ప అధికారం వాళ్ళు కలిగిన వారుగా ఉన్నట్లు మనము చూస్తున్నాం. పాపం వాళ్ళకు చేత కాలేదు. చివరికి వాళ్ళు ఏమంటారంటే, రాజా ఇది మామూలుగా ఎవ్వరు కూడా ఇది చెప్పలేరు, దేవతలు లేకపోతే దేవతల ఆత్మలు కలిగిన వారు తప్ప మానవులుగా మనలాగా మనుషులు ఎవ్వరు కూడా చెప్పలేరు అంటారు. అనగానే రాజుకి ఇంకా కోపం వచ్చేస్తుంది. ఏమంటాడు, బబులోనులో ఉండే జ్ఞానులందరినీ కూడా సంహరించాలా, ఒక్కరిని కూడా మిగల్చనీయకూడదు అని ఆజ్ఞ ఇస్తాడనమాట. ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఎంత భయం వేస్తుంది కదా. అరే వీడు కలగన్నాడంట, వీని కళ మేము చెప్పకపోతే ఇప్పుడు మేము చంపబడాలా, ఎంత భయంకరమైన పరిస్థితి అని వాళ్ళు ఎంత కలవరంలో ఉన్నారో, ఎంత ఏడుస్తున్నారో, ఎంత నెమ్మది లేకుండా వాళ్ళు ఉన్నారో, మా పాపం చాలా బాధపడుతున్నారు. వీళ్ళు మరుసటి దినం అందరు బబులోన్లో ఉండే జ్ఞానులందరినీ తీసుకొని వెళ్ళడానికి వాళ్ళ దగ్గర ఉండే అరియాకు అనే ఒక ఆయన ఏం చేసినాడంట, తీసుకురావడానికని బబులోన్ దేశానికి వెళ్ళినాడు. బబులోన్ దేశానికి వెళ్ళి అందరినీ పిలుచుకొని వస్తూ ఉన్నాడు. జ్ఞానులందరినీ తీసుకొని రాజభవనంలోనికి తెస్తున్నాడు. అప్పుడు డానియల్, షడ్రక్, మెషక్ వాళ్ళ దగ్గరికి కూడా ఈ నలుగురు, డానియల్, షడ్రక్, మెషక్ వాళ్ళకు కూడా ఆ రాజు యొక్క అధిపతి వస్తాడనమాట. వచ్చి రాజు ఆజ్ఞ ఈ విధంగా ఉంది, ఎందుకు ఇంత త్వరగా దేవుడు రాజు జ్ఞానులను సంహరించమని ఆజ్ఞ ఇచ్చినాడు అని అంటే, వాళ్ళు ఏమని చెప్తారంటే, రాజు కలగన్నాడు, దాని భావం చెప్పలేకపోయినారు, అందుకనే వాళ్ళందరినీ కూడా జ్ఞానులందరినీ చంపేయాలా అని అంటాడు. అప్పుడు దానియేలు ఏం చేస్తాడంటే, ఆ యొక్క అధికారిని పర్మిషన్ అడుగుతాడు, దయచేసి నన్ను రాజు దగ్గరికి కొంచెం తీసుకొని వెళ్తావా అంటే, తీసుకొని వెళ్తాను. రాజు దగ్గరికి పోయి, రాజా నీ కళ భావం చెప్పాలంటే నాకు కొద్దిగా టైం ఇవ్వు, నాకు కొద్దిగా టైం ఇస్తే నేను దాని భావం చెప్తాను అంటాడు. రాజు సరే అని ఒప్పుకుంటాడు. ఒప్పుకున్నాక వాళ్ళు ఇంటికి వచ్చినారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసినారో చూడండి. ఇంటికి వచ్చిన తర్వాత 17వ వచనం చదవండమ్మా. 17, 18 వచనాలు. కదా, వాళ్ళ స్నేహితులతో పంచుకుంటాడు. ఏమని, ఇట్లా ఆజ్ఞ రాజు ఇచ్చినాడు, మన అందరినీ చంపేస్తాడు, కాబట్టి వాళ్ళతో, ఆ జ్ఞానులతో, బబులోను జ్ఞానులతో మనము చనిపోకుండా మనం ఏం చేయాలా, దేవుని యొక్క కటాక్షము కోరుకోవాలా. కాబట్టి ఇప్పుడు కళ తెలియాలా, కళ భావము తెలియాలి. చూడండి, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, దేవా నువ్వు మాకు సహాయం చేయాలి, మేము ఇప్పుడు గొప్ప చిక్కులో ఉన్నాం, గొప్ప కష్టంలో ఉన్నాం, ఇప్పుడు మేము కనుక ఈ భావం చెప్పకపోతే మమ్మల్ని చంపేస్తారు, బబులోనులో ఉండే జ్ఞానులతో పాటు మేము చనిపోకుండా మాకు ఈ కళ భావం తెలియచేయని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దానియేలు ఒక్కడే పోయి నా గొప్పతనం చూపించుకుంటా, నేను ఎంత ప్రార్థన చేస్తానో మీరెవ్వరు రావద్దు అన్నాడా? కాదు, వాళ్ళ స్నేహితులతో, తనతో ఉన్న వారితో పంచుకున్నాడు. ఇది ఉంది పరిస్థితి. కాబట్టి మనం ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. వాళ్ళు ప్రార్థన చేయడానికి తీర్మానించుకున్నారు. ఈ క్లిష్ట పరిస్థితులలో, ఎటు దిక్కు తోచని పరిస్థితులలో ప్రార్థించడము, ప్రార్థనలో మోకరించినారు, దేవుని యొక్క కటాక్షము కోరుకున్నారు, దేవుని యొక్క సహాయాన్ని వాళ్ళు కోరుకోవడానికి, దేవుడు వాళ్ళకు సహాయం చేయాలని వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తున్నారు. మీ జీవితంలో, మా జీవితాలలోనైనా ప్రార్థన చాలా చాలా ముఖ్యమైనది. ప్రార్థన పరిస్థితులను, మనుషులను
అన్నిటినీ మారుస్తుంది. అది ఎలాంటి పరిస్థితి అయినా, ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా, మానవుల రీతిలో మనకు అది చాలా కష్టంగా కనబడుతున్నా, దేవుని సన్నిధిలో మనం మోకరించేది నేర్చుకుంటే, దేవుని సన్నిధిలో మనం అప్పగించుకొని ఆయనకు ప్రార్థన చేస్తే నిజంగా మనము మన జీవితంలో ఓటమి ఉండదు. దేవుడు మనకు విజయం ఇస్తాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనల్ని సిగ్గుపరచనియాడు కదా. కాబట్టి యవ్వన బిడ్డలు ఈరోజు ఉదయం లేగానే ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? బాయ్స్ రక్షింపబడ్డారు కదా, కానీ ప్రార్థనకు టైం లేదు. సరే, ఈరోజు నుంచి దానియేలులాగా మీరు తీర్మానించుకోండి. నిజంగా మీ యవ్వన జీవితాన్ని ఎంత దేవుడు సహాయం చేస్తాడంటే, ఎంత ఆశీర్వదిస్తాడు. ప్రార్థన ప్రతి దాని కొరకు. కొన్నిసార్లు కష్టమైన సబ్జెక్ట్ ఉంటుంది, కొన్నిసార్లు మనం నేర్చుకున్న బుర్రకు ఎక్కడం లేదు కదా, దేవుని దగ్గర ప్రార్థన చేయాలా. దేవా, నాకు ఇది రావడం లేదు నాయన, నువ్వు సహాయం దయచేయి, నాకు అర్థమయ్యేలాగా సహాయం దయచేయి అంటే చక్కగా అర్థమయ్యేలాగా ఎవరు మన ట్యూషన్ సార్ అక్కర్లేదు, ఏ టీచర్ అక్కర్లేదు, ఏ లెక్చరర్ అక్కర్లేదు, దేవుడే మనకు చక్కగా బోధిస్తాడు. క్వశ్చన్ పేపర్ తీసుకుంటాం, క్వశ్చన్స్ రావు, మనకు వచ్చినట్టే ఉంటే కానీ ఆన్సర్ రాస్తుంటే రావడం లేదు. ప్రభుకు ప్రార్థన చేయి, ప్రభా నేను చదువుకున్నా, మర్చిపోయినా, నువ్వు నాకు సహాయం దయచేయి, ఈ పేపర్ చక్కగా రాయడానికి నాకు ఆలోచన, తలంపులు ఈ ప్రభు అంటే చక్కగా ఆయన తలంపులు ఇస్తాడు. నువ్వు రాయగలవు కదా, నువ్వు పాస్ కాగలవు. నీ ఫెయిల్ అవుతావు అన్న దాంట్లోనే నువ్వు ప్రభుకు ప్రార్థిస్తే దేవుడు గొప్ప విజయము దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మీ జీవితంలో, యవ్వన జీవితంలో ప్రత్యేకంగా ప్రార్థనా జీవితం, మేము ఇన్నేళ్ళైనా కూడా మాకు ప్రార్థన మాకు ఇంకా అవసరమైంది. ఆ ప్రార్థన ద్వారానే ఈరోజు మేము జీవించగలుగుతున్నాం. కాబట్టి ప్రార్థన నేర్చుకోండి. వాళ్ళు ఏం చేసినారు? పై వాళ్ళ బబులోను కాదు, యెరూషలేములో యూదా దేశంలో ఉండే వాళ్ళ బంధువులు, తెలిసిన వాళ్ళకు, అరే ఈ సమస్య వచ్చిందిరా, ఇప్పుడు ఏం చేయాలిరా, మేము ఎట్లరా, రాజు చంపేస్తాడంటారా అని ఫోన్లు చేసిండ్రా? వాళ్ళకి ఫోన్లు చేసిండ్రా? చెప్పండి రా, తప్పించుకోవాలా, ఏం చేయాలరా అని అడిగినరా? అడగలేదు, ఎవరిని అడగలేదు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు, ఫోన్స్ లేవు, ఏమీ లేవు. వాళ్ళకు ఒక్కటే తెలుసు, నిజ దేవుడైన యేసు ప్రభు వాళ్ళకు తెలుసు. ఆయన ప్రార్థన చేస్తే వింటాడు అని వాళ్ళు ఎరిగినవారు. కాబట్టి ఎక్కడికి పోలేదు. చూడండి ఎంత చక్కగా ఈ యవ్వన బిడ్డలు ప్రార్థన చేసుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, మిగతా జ్ఞానుల వలె మేము నశించిపోకుండా, మిగతా వాళ్ళలాగా మేము చనిపోకుండా మమ్మల్ని భద్రపరచు. నీకు అసాధ్యమైంది లేదు. వాళ్ళ దేవతలు చెప్పలేరేమో, వాళ్ళకి చేత కాదేమో, నువ్వు మాకు చేతనయ్యే దేవుడు, నువ్వు చెప్పగల శక్తి కలిగిన దేవుడు, బయలుపరచు అని ప్రార్థన చేస్తున్నారు. యవ్వన జీవితంలో మనం రక్షింపబడినాము అంటే మనకు ప్రార్థన చాలా 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 అవసరమైంది. ప్రార్థన లేకపోతే దేవునిలో మనము నిలిచి ఉండలేము, దేవుని కొరకు మనం నిలిచి ఉండలేము. లోక ఆశలు, లోకము, లోక కోరికలు లోకంలో కలిసిపోతాం. పైకి చేతుల్లో బైబిల్, పైకి మీటింగ్స్ వస్తాం, అన్నీ చేస్తాం, దేవుని వాక్యము మన హృదయంలో పని చేయదు. ఎందుకు? దేవునితో సహవాసం లేదు. ప్రార్థన మన జీవితంలో చాలా అవసరం. దానియేలు వాళ్ళు అది నేర్చుకున్నారు. వేరే దేశంలో ఉన్నా, వేరే ప్రజలున్నా, వేరే మనుషుల దగ్గర ఉన్నా వాళ్ళు భయపడలేదు, ప్రార్థన చేస్తున్నారు. మీ జీవితంలో కూడా ఈరోజు ఒక గొప్ప తీర్మానం చేసుకోవాలి. దేవా, నేను ఇన్ని రోజులు ప్రార్థించలేకపోయినా, ఇన్ని రోజులు నీ సన్నిధిలో మొరపెట్టలేకపోయినా, ఈ రోజు నుంచి నేను ప్రార్థించడం నేర్చుకుంటా, నాకు నేర్పించు ప్రభా. నీ సన్నిధిలో కొద్దిసేపైనా నేను గడుపుతా ప్రభా అని ప్రభుని అడుక్కుంటే తప్పకుండా ప్రభు మనకు సమయం ఇస్తాడు. మన ప్రార్థన దేవుడు మనకు నేర్పిస్తాడు. ఆయన సన్నిధిలో ఉండే సంతోషాన్ని అనుభవిస్తాం. ఇప్పుడు దానియేలు వాళ్ళు ప్రార్థన చేసినారు.
ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేసినాడు తెలుసా? ఆ ప్రార్థనకు జవాబు దానియేలుకు చూపించినాడు. ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. కలలో ఆ రాజుకొచ్చిన కలను దానియేలు కలలో కనబడుతుంది. దానియేలు పండుకున్నప్పుడు రాజుకి ఏమేం కనబడిందో అదంతా దేవుడు దానియేలుకు చూపించినాడు. దానియేలు దాన్ని చూసినాడు, చాలా సంతోషపడ్డాడు. పొద్దున్న లేచి మిగతా స్నేహితుల దగ్గర పోయి కాలర్ ఎగరేయలే, అరే నాకే రా దేవుడు బయలుపరిచింది, మీకు కాదురా, నేనురా ప్రార్థన చేసింది అని పోయి గల్లా ఏమంటారు కాలర్ ఎగరేయలేదు. కానీ ఏం చేస్తాడు చూడండి, ఏం చేస్తాడు? దేవుణ్ణి స్తుతిస్తాడు కదా. అంతటా రాత్రి అందు దర్శనము చేత 19 మర్మము దానియేలునకు బయలుపరచబడెను. కనుక దానియేలు పరలోకమందున్న దేవునిని స్తుతించెను. ఏం చేసినాడు? లేచి ఉరిక్కిపోయి ఫ్రెండ్స్ దగ్గర పోయి చెప్పారే, అరే గుడ్ న్యూస్ వచ్చింది కళ నాకు, అయిపోయాయి మనము అని అన్నాడా? అనలేదు. కానీ ఆ కళ కనబడగానే వెంటనే దేవుణ్ణి స్తుతించినాడు. చూడండి ఎట్లా స్తుతిస్తున్నాడు దేవుడిని. ఆయన స్తుతిస్తున్నాడు ఎట్లనగా దేవుడు జ్ఞానము చదవండి, జ్ఞాన బలములు కలవాడు. తర్వాత యుగములన్నిటినీ దేవుడు నామము స్తుతి నొందును గాక. అందరు చెప్పండి. ఇంకా వాడ్చువాడై ఉన్నాడు. తర్వాత రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడు. తర్వాత వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు వాడునై ఉన్నాడు. ఆయన తెలియజేయండి. తర్వాత ఉన్నది, మా పితరులు దేవా నీవు వివేకమును బలమును అనుగ్రహించి ఉన్నావు. తర్వాత మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు మాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరలా చెప్పాడు. అబ్బా, సంతోషపడ్డాడా? పోయి మంచం మీద నుంచి ఎగిరి ఫ్రెండ్స్ దగ్గర పోయినాడా? ఏమంటున్నాడు? మాకు నీవు బయలుపరిచిన, నువ్వు బలమును కదా, శక్తినిచ్చే దేవుడు, నీ వంటి గొప్ప దేవుడు ఎవరు కూడా లేరు. అసాధ్యమైనవి కళ వచ్చింది, కళ భావం కళ చెప్తే ఎవడైనా భావం చెప్తారేమో, కానీ కళ చెప్పాలంటే చాలా కష్టం, అది అసాధారణమైనది. అయితే కూడా దేవుడు బయలుపరిచినాడు, దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చినాడు. ఫస్ట్ దేవుణ్ణి స్తుతించినాడు కదా. మన జీవితంలో కూడా దేవుణ్ణి స్తుతించాలా. నిజంగా మనం రక్షింపబడి ఉంటే, యేసుప్రభు రక్తం ద్వారా మన హృదయాన్ని కడిగి ఉంటే మనం దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి స్తుతించాలా. దేవుడిచ్చిన రక్షణ కొరకు, దేవుడు మనకు చేస్తున్న సహాయం కొరకు, ప్రతి దాని కొరకు దేవుణ్ణి మనం స్తుతించేది నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం స్తుతిస్తామో, ఎంత పెద్ద కలవరమైనా, ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి పరిస్థితి అయినా మన ముందు నిలబడితే ఆయనను స్తుతిస్తూ వచ్చినప్పుడు ఆ కలవరాన్ని తొలగిస్తాడు, ఆ సమస్యలను తీసివేస్తాడు, నెమ్మది మన హృదయంలో ప్రభువు అనుగ్రహిస్తాడు. కాబట్టి మీ జీవితంలో కూడా ఏదో ఆదివారం ఒక్కరోజు వచ్చి దేవుని స్తుతించడం కాదు, అనుదినము లేయగానే ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఘనపరచాల. దానియేలు తన జీవితంలో అది నేర్చుకున్నాడు. దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. దేవుడు జవాబు ఇవ్వగానే దేవుణ్ణి స్తుతించినాడు. మనం అనేక సార్లు అడుగుతాం, ప్రభా నాకు అది ఇవ్వా, నాకు ఇది ఇవ్వా, ప్రభా నాకు అది లేదు ఇది లేదని అడుగుతాం. దేవుడు ఇచ్చినాక మళ్ళీ దేవునికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోతాం కదా. దేవునికి స్తుతించడము, దేవుని స్తుతి చెల్లించాం దేవునికి. దేవుడు మన దగ్గర నుంచి డబ్బులు ఇతరమైన ఏమీ కోరడం లేదు. మన స్తుతి ఆయన, మన వచ్చి రాని మాటలతో దేవుణ్ణి స్తుతించేది ఆయన వినడం చాలా సంతోషం. అది మన జీవితంలో నేర్చుకోవాలి. మొట్టమొదట ప్రార్థన. కష్ట పరిస్థితుల్లో దానియేలు వాళ్ళు ప్రార్థించడం నేర్చుకున్నారు.
ఇప్పుడు కళ కనబడగానే దానియేలు వాళ్ళు ఏం చేస్తున్నారు? దానియేలు దేవుణ్ణి స్తుతించినాడు కదా. స్తుతి మన జీవితంలో చాలా అవసరం. స్తుతి ద్వారానే ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చూడగలం. అట్లా మనం స్తుతిస్తే నిజంగా మనకెంతో ఆశీర్వాదం ఉంటుంది, ఎంతో బలం ఉంటుంది, ఎంతో ఆరోగ్యం ఉంటుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు ఎన్నో రోగాలు ఉన్నాయి. బీపీ ఉంది, షుగర్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, గ్యాస్, అన్ని రకాలైన రోగాలు. ఇది ఉంది ఇది లేదు అన్నట్లుగా లేదు, అన్ని రోగాలు ఉన్నాయి. ఏవి తిన్నా సరిగా నాకు పడవు. అయితే కూడా నేను బలంగా ఆరోగ్యంగా కనబడుతున్నాను అంటే ఏదో నేను తీసుకునే ఆహారాన్ని బట్టి కాదు, కేవలం దేవునిని నేను స్తుతిస్తూ ఉంటాను, దేవుణ్ణి నేను ఆరాధిస్తూ ఉంటాను. ఏదో పొద్దున్న లేసి కాదు, ప్రతి కొంచెం ఎక్కడన్నా నొప్పి అనిపిస్తే ప్రభా నీ నొప్పించినందుకు నీకు వందనాలు, అట్లా దేవుణ్ణి స్తుతిస్తుంటే ఆ నొప్పి మాయమైపోతుంది. పండ్లు బాగలేవు, అన్నీ బాగలేవు, గట్టిగా నవ్వలేను, అన్ని పళ్ళు ఇరిగిపోతున్నాయి, పళ్ళు కూడా బాగలేవు, అయితే కూడా ప్రభుకు స్తోత్రం. ఎప్పుడైతే ప్రభుని మనం స్తుతిస్తుంటామో ఆరోగ్యం మెరుగు చేస్తాడు, ఆయన పునరుత్థాన శక్తిని మనకిస్తాడు. ఏదో బలమైన అవి ఇవి తీసుకుంటే బాగా అవుతామని కాదు, ఏదో మన తృప్తి కొరకు, కానీ బలము ఆరోగ్యము దేవుడిచ్చేవాడు. కాబట్టి స్తుతే. కష్టంలో స్తుతించాలా, సంతోషంలో స్తుతించాలా, అన్ని పరిస్థితులలో దేవుని స్తుతిస్తే ఎంత లోపల బలంగా మనం ఉంటాం. లోపల బలంగా ఉంటే పైకి కూడా బలంగా మనం కనబడతాం. కాబట్టి దానియేలులాగా ఈరోజు మీరు తీర్మానించుకోండి, మీ జీవితంలో కూడా కష్టమైనది, అసాధ్యమైనది బయలుపరచాలంటే ప్రార్థన చేయండి, తర్వాత దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోండి. ఇప్పుడు ఆ యొక్క రాజు నియమించిన అధికారి దగ్గరికి దానియేలు వెళ్తాడు. వెళ్ళి చెప్తాడు, అయ్యా రాజు దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళండి, నేను కళ చెప్తాను అంటాడు. చాలా సంతోషంగా పరిగెత్తుకుంటా త్వరగా రాజు దగ్గరికి తీసుకొని పోతాడు. రాజు చూడండి కూర్చొని ఉన్నాడు సింహాసనం మీద. రాజుతో దానియేలుని అంటాడు, చూడండి ఏమని అంటాడు, 25వ వచనం చదవండి అమ్మా, గట్టి చదవాల. కావున రాజు శక్యమా కదా, ఏమంటున్నాడు, శక్యమా, నీకు చేతనవుతుందా, ఆపు. ఏమంటున్నాడు, దానియేలు నేను చూచిన కళను నీకు చెప్పడానికి నీకు శక్యమా, చేతనవుతుందా, లేకుంటే నువ్వు కూడా టైంపాస్కి వచ్చినవా ఇక్కడ, వెంటనే నీ తలకాయ ఎగిరిపోతుంది అని అనుకుని ఉంటాడు మనసులో కదా. అంటే దానియేలు ఏమని చెప్తాడు చూడండి, చదువు. రాజు నేను చూచిన కదా, ఏమంటున్నాడు, శకునగాళ్ళు మాంత్రికులు ఎవ్వరు కూడా మరి ఈ యొక్క కళను చెప్పలేరు, కానీ మర్మములను బయలుపరచు దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మర్మాలను బయలుపరుస్తాడు, ఆయనని నాకు ఈ కళను బయలుపరిచినాడు అని చెప్తాడు. రాజుకు చెప్తా ఉన్నాడు, చదవండి అమ్మా. నేను చెప్పినానని కాదు కదా. తర్వాత త్వరగా చదువు.
ఉమ్, 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 ఉమ్. 39వ వచనం చదువుమా. ఉమ్, ఉమ్, కాదు పైన బంగారు శిరస్సు 38 లాస్ట్. ఉమ్, 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 ఉమ్. సరే, ఇక్కడ మనము రాజుకు వచ్చిన కళను దానియేలు రాజుకు వివరించినట్లు మనం చూస్తున్నాం. బంగారు ఉంది, ఇనుము ఉంది, ఇత్తడి ఉంది కదా, మట్టి ఉంది, అన్నిటితో చేయబడిన ఒక విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని చెప్తున్నాడు, బంగారము నీవే రాజా, కొంతకాలం, ఎక్కువ కాలం నీ రాజ్యం ఉండదు కానీ కొంతకాలం నీ రాజ్యము ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా, ఇత్తడి కదా, ఇత్తడి కూడా కొద్ది రోజులే ఉంటుంది. తర్వాత మట్టి, వీటన్నీ కూడా అవి ఇనుము ఏం చేస్తుందంట, ముక్కలు ముక్కలుగా చేస్తుంది. చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి ఆ విగ్రహం మీద పడితే ఆ విగ్రహం మొత్తాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తుంది. చివరికి ఒక్కటే ఒకడు రాజ్యం ఏల్తాడని చెప్తాడు. ఆ మాటలు వినగానే రాజు ఏం చేస్తాడు తెలుసా? ఒక్క నిమిషం, బొమ్మ ఉందో లేదా. రాజు దానియేలు ఎదుట సాష్టాంగ నమస్కారము చేస్తాడు కదా. చూడండి ఎన్నో వచనం, 46 చదవండి మా. కదా, ఎవరిని స్తుతిస్తున్నాడు? దానియేలును కాదు, ఏమంట, దానియేలు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మర్మములను బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభు, మర్మములను బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇంకా ఏం చేసినాడంట, దానియేలును బహుగా హెచ్చించినాడు కదా, అనేకమైన గొప్ప దానములు ఇచ్చినాడు. ఇంకా ఏం చేసినాడంట, అధిపతిగా అతనిని, జ్ఞానులందరికంటే ప్రధానునిగా అతనిని నియమించినాడు కదా. ఎంత గొప్ప ఆధిక్యతలోనికి వచ్చినాడు. దేని వలన? చదువుకున్నందుక, లేకపోతే ఇంకా ఏదో డబ్బులు పెట్టి ఉద్యోగాలు సంపాదించినందుక, ఏంటి ప్రమోషన్స్ కొట్టినాడా? కాదు, దేవుని యందు భయభక్తులు. తన జీవితంలో ఒకటే నేర్చుకున్నాడు. ఫస్ట్ లెసన్, ఫస్ట్ చాప్టర్లో దేవుని వాక్యం భోజనం చేసి తను అపవిత్రపరచుకోకూడదు అనుకున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేసి దేవుని మిగతా జ్ఞానులతో తాను మరి నశించిపోవద్దని తీర్మానించుకున్నాడు. తన జీవితంలో దేవునిని ఘనపరచడం నేర్చుకున్నాడు. మీ జీవితాలలో కూడా మీలాంటి యవనస్తుడే దానియేలు. మీరు కూడా మీరు దేవుణ్ణి ఘనపరిచేది నేర్చుకుంటే దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. మనం ఘనపరచాలి అంటే, ఆయనను మనం స్తుతించాలి అంటే, ఆయనకు మనం ప్రార్థన చేయాలి అంటే
మన హృదయం యేసు ప్రభుకి ఇవ్వాలి. మనకు యేసు ప్రభు రక్తం ద్వారా మన హృదయం కడగబడకుండా మనం ప్రార్థన చేసిన ఆయన మన ప్రార్థన వినడు. ఆయనకు మనకు మధ్యలో పాపం వచ్చింది. ఈ పాపం తీసేసుకోవాలంటే యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మన హృదయాన్ని కడుక్కోవాలి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, అందరూ మోకరించండి. అందరు మోకరించాలా? కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకోండి. ఎవరు అటు ఇటు చూడొద్దు, అటు ఇటు చూడొద్దు. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన మీ హృదయంలో చేసుకోండి. ఇంతవరకు ఎవరైనా దేవునికి మీ హృదయం ఇవ్వకుండా ఉంటే మీరు ప్రార్థన చేయండి. దేవా, నా హృదయం నేను నీకు ఇస్తున్నా. ఇంతవరకు అనుకున్నానేమో నీకు ఇచ్చినానని, కానీ నీకు దూరంగా ఉంది. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభు అంటే దేవుడు వెంటనే కడుగుతాడు. ఆయన బిడ్డలుగా మిమ్మల్ని అంగీకరిస్తాడు. ప్రార్థన మనసులో చేసుకోండి. దేవుని కొరకు తీర్మానించుకోండి. ప్రేంగల నా తండ్రి, కృపగల రాజా, గొప్ప దేవ, మరి ఈ యొక్క దానియేలు జ్ఞానము ఎట్లయితే దేవుని దగ్గర అడిగి పొందినాడో ప్రభా, మరి వాళ్ళకు బలహీనంగా వివరించడానికి ఇచ్చిన కృప కొరకై స్తోత్రములు. బలహీన మాటలే వాళ్ళ హృదయంలో బలమైనవిగా పని చేయగలుగునట్లు సహాయం దయచేయము. విన్న వాక్యం వారి హృదయంలో శత్రువు ఎత్తుకొని పోకుండా అది ముద్రించబడుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరు కూడా ఖాళీగా వెళ్ళకుండానట్లు కృప మీరే దయచేయమని ప్రార్థిస్తూ ఇచ్చిన సమయం కొరకై మీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.